హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఇప్పుడు జరగబోయే గురు వక్రస్థితి ఫలితాలు తెలుసుకుందాం. ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో మనం మేషరాశి గురించి మనం గత వీడియోస్లో చూసాము. సో ఆ వీడియో మీరు చూడాలనుకున్నారంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూడండి. ఇప్పుడు ఈ గురు వక్రస్థితి అనేది మనకు అక్టోబర్ 9th అనేది జరుగుతుంది. అలానే వక్ర నివర్తి కాలము నెక్స్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 4th మనకు గురు వక్ర నివర్తి కాలము. యూజువల్గానే గురువు వృషభ రాశి వారికి అంత ఫేవరబుల్ అయిన ప్లానెట్ కాదు. ఆయన అష్టమాధిపతి, పైగా ఆయన వచ్చేసి మీకు పాదగాధిపతిగా కూడా వస్తారు. సో మీకు వచ్చేసి ఎక్కువగా సఫరింగ్, చాలా కష్టాలు, మంచి లైఫ్లో మంచి గుణపాఠాలు, లైఫ్ లెసన్స్ అనేది మీరు నేర్చుకొని ఉంటారు. అయితే మీ యొక్క జన్మరాశిలో గురువు వక్రించిన కారణంగా మీకు కొన్ని మంచి ఫలితాలు అనేది ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి శనీశ్వరుడు చాలా యోగకారకుడు. ఆయన మీకు దశమంలో ఇప్పుడు వక్రించి ఉన్నాడు. ఆయన వక్ర నివర్తి కాలం వచ్చేసి కరెక్ట్గా నవంబర్ 15th ఆయన వక్ర నివర్తి అవ్వటము. గురువు కరెక్ట్గా అక్టోబర్ 9th దగ్గరగా ఆ సమయంలోనే మనకి గురువు వక్రిస్తున్నాడు. సో గురువు వక్రించిన సమయము అనేది మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది, చాలా మంచి ఫలితాలు ఉంటుంది. మీకు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైం అనేది మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. సో మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. మీకుంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవుతుంది. మంచి డాక్టర్స్, మంచి మెడిసిన్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్ అయిన సమయంలో మీకు లభిస్తాయి. సో మీకు వచ్చేసి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్రానిక్గా ఉండే సమస్యలన్నీ కూడా మీకు క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క మైండ్ రిలేటెడ్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అది కూడా నివర్తి అవుతుంది. మీ యొక్క మనోస్థితి అనేది ఇంకా బాగా మెచ్యూర్డ్ అవుతుంది అన్నమాట. మీ యొక్క మైండ్ అనేది ఇంకా క్లారిటీగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలానే ఈ టైం అనేది మీకు వచ్చేసి మంచి పనులు చేయడానికి కరెక్ట్ అయిన టైం అన్నమాట. ఆలస్యం చేయకుండా అన్ని మంచి విషయాలను మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలన్నిటినీ మీరు చేయడం ప్రారంభించండి. మీకు మంచి విషయాలు మీకు మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి మంచి ఫలితం అనేది ఉంది. అలానే మీరు వచ్చేసి ఫారిన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏదైనా ఫారిన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారంటే తప్పకుండా అది కూడా మీకు సాధ్యపడుతుంది. సంతాన భాగ్యము, వివాహము అన్నీ కూడా మీకు కలిసి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వృషభ రాశి వారికి చాలా వరకు మంచిగా ఉంది. ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు.